దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్మించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తొలుత నేషనల్ వార్ మెమోరియల్లో అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. తర్వాత ప్రధానితో పాటుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కర్తవ్య పథ్కు చేరుకున్నారు. అనంతరం గుర్రపు బగ్గిలో కర్తవ్య పథ్కు వచ్చిన ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారని ఏపీ గవర్నర్ నజీర్ తెలిపారు. 93% స్ట్రైక్ రేటుతో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని అన్నారు. గత ప్రభుత్వం అసమర్థతతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని వెల్లడించారు గవర్నర్ నజీర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం సహకారం అందిస్తుంది అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో పురోగమిస్తున్నామని చెప్పారు నజీర్. తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. సాంస్కృతిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకాన్ని వెల్లడించారు. రైతులపై ఆర్థిక భారం రైతు రుణమాఫీ చేశారని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా ఉండవల్లిలోనే తన నివాసంలో సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సిబ్బందికి చంద్రబాబు స్వీట్స్ పంచి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి స్వీట్స్ పంచి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖద్దర్, చుక్క రామయ్య, అందసిరి, గొరటి వెంకన్న, జయదీర్, తిరుమలరావు పేర్లను తెలంగాణ సర్కారు ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనను కేంద్రం పరిగణలోకి తీసుకెళ్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాల్లో తమకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలిసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ అధికారులకు వచ్చాక వైసీపీ నాయకులు ప్రజలు తిరగడానికి భయపడుతున్నారని అన్నారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదని, ప్రజలు తిరిగితే కొడతారనే భయంతోనే వారు దాక్కున్నారని అఖిల కామెంట్ చేశారు. గెలిచిన 11 మంది వైసీపీ నాయకులు కూడా అసెంబ్లీకి రావడం లేదని, అసెంబ్లీకి వస్తేనే కదా సమస్యలు తెలిసేవి అన్నారు. ఆళ్లగడ్డ మండలం ఓబ్రంపల్లి, యాదవవాడ గ్రామాల్లో 57 లక్షల వ్యయంతో చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పెద కందాలపాలెం లంకలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాల కోసం నదిపైకు అడ్డుకట్ట వేసి బాటలో నిర్మిస్తున్న ఇసుక మాఫియాను గ్రామస్తులు అడ్డుకున్నారు. కందలపాలెం గ్రామంలో లంక గ్రామ ప్రజలు గోదావరి నదిని ఆనుకుని జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇదే లంక గ్రామంలో అక్రమంగా సుమారుగా 15 అడుగుల మేర మట్టి, ఇసుక అక్రమంగా తవ్వి కోట్లు కూడగట్టుకున్నారు. ఇక దీనివల్ల వరదల సమయంలో కొంచెంగా లంక గ్రామాలు నది గర్భంలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే అతి కొద్ది కాలంలో తమ లంక గ్రామాలు నది గర్భంలో కలిసిపోయి పేరు చెప్పుకోవడానికి తప్ప జనవాసాలకు దూరం అవుతామని లంక గ్రామాల ప్రజలు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై దాడి చేసిన వారిని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసులో మొత్తం 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిరోజ్, ఇంతియాజ్, యాసిన్తో పాటుగా మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. బంజారా హిల్స్ భోలానగర్లోని కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. భారీగా కల్తీ నెయ్యితో పాటుగా తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం రచ్చుమరిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేశారు. శేషాద్రి శెట్టి ఇంట్లో 70 తులాల బంగారు ఆభరణాలు, 3,50,000 రూపాయల నగదు, 1 కేజీ వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వెళ్లి వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎలగాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో విజయవాడ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సల్లూరుకి తీసుకొచ్చారు. అయితే ఈ అంత్యక్రియలు రాజకీయ రంగు పులుముకున్నాయి. మృతుడు వైసీపీకి చెందినవాడని, స్థానికంగా ఉన్న శ్మశానంలో అంత్యక్రియలు చేసేందుకు వీలేదని కొంతమంది టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంత్యక్రియలను అడ్డుకోవడంపై మృతుడి కుటుంబ సభ్యులతో పాటు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆందోళన చేపట్టారు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి అంత్యక్రియలు జరిపించారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరికుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి రాజగోపురం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నిర్వహిస్తున్నట్లుగా శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు తెలియజేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. సికింద్రాబాద్ పెద్దమ్మకాడి తండా గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల మేరకు రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందని, 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్లిపోయారని మండిపడ్డారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మెగా జాబ్ మేళా జరిగింది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రి. యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు దావోసు పర్యటనపై రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి రోజా పిచ్చి పట్టిన మనిషిలాగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. ఆమెకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. ఇక నుంచి మేకప్ వేసుకుని జీవనం సాగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా పాపాలు చేసి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడం విడ్డూరమన్నారు. ఇక వ్యవసాయం చేస్తానని విజయసాయిరెడ్డి అనడం రైతులకు అవమానకరం అన్నారు. విజయసాయిరెడ్డి చేసిన పాపాలపై విచారణ జరపాలని సుద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. యూనివర్సిటీలపై పెత్తనం కోసం కేంద్రం ప్రయత్నిస్తుందని, అయితే ఈ మార్పుల ఎజెండా వెనుక కుట్ర దాగి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూజీసీ నిబంధనల్లో చేయాలనుకునే మార్పులు రాజ్యాంగం మీద దాడి చేసినట్లేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హక్కులను తెలంగాణ ప్రభుత్వం కోల్పోవడానికి సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్రం తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ఈ అంశంలో కేంద్రానికి రాష్ట్రం లేఖ రాస్తుందని మరోసారి వెల్లడించారు. కడపలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ వెడుతున్న నేతలకు మంచి జరగాలంటూ జగన్ అంటే భయపడుతున్నారని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ఫ్లెక్సీకి ఎదురుగా జనసేన పేరుతో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 21తో గేమ్ చేంజర్ కాలేమో, 50 తీసుకోవాలని బ్యానర్ల ద్వారా చెప్పారు. వాళ్లకు కుర్చీ మనం ఇచ్చిన భిక్ష అని మర్చిపోయారని, మిమ్మల్ని వదిలేసే వాళ్ళే దావోస్ వెళ్లారని, వాళ్ళను పట్టించుకునే నాథుడే లేడంటూ జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే 2 ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. గుంటూరు జిల్లా కోర్టుకు రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. కోర్టుకు చేరుకున్న రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ను కోర్టు సిబ్బంది రికార్డు చేసింది. అయితే కాసేపట్లో గుంటూరు జిల్లా జైలుకు రఘురామ వెళ్లనున్నట్లుగా సమాచారం. యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ, బీఆర్ఎస్, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం లేకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారని ఆందోళన చేశారు. మహనీయుడు అంబేద్కర్కు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో
ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 4 ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలో గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి వస్తున్నారని బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతల్ని ఎందుకు అరెస్టు చేశారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని నేషనల్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మన్సూరాబాద్ సర్వే నంబర్ 7లోని 682 ఎకరాల ఫారెస్ట్రీ ల్యాండ్ తన తల్లి పేరుపై ఉందని మాయ చేశాడు యూసుఫ్ అనే వ్యక్తి. దాదాపు 50,000 మందికి అతని భార్య సుల్తాన్తో కలిసి నోటరీ చేశాడు. అయితే ఇవాళ నోటరీ చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తారని పార్కు వద్దకు బాధితులు భారీగా చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 500 మందిని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. కాగా ప్రభుత్వ భూమి ఇస్తామని చెబితే తాము డబ్బులు కట్టామని బాధితులు చెబుతున్నారు. కానీ ఇలా మోసం చేస్తారని అనుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటువంటి వారిని నమ్మొద్దు అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారెస్ట్ ల్యాండ్ వైపు వస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభలో రసాభాస చోటు చేసుకుంది. చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభలో మాజీ జడ్పీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నూరు నియోజకవర్గానికి వలస వచ్చిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచారని రాజిరెడ్డి అన్నారు. దీంతో రాజిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీటీడీ పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల సిరివారి వెండి $, ప్రశంసా పత్రం అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. జెండా ఆవిష్కరణకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసన మండలి ఆవరణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండా ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెక్రటరియేట్లో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు సిఎసి శాంతికుమారి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి ఫ్లాగ్ హోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం దేశ సేవకు చేస్తున్న అమరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బీజేపీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీజేపీ దేశంలో కాషాయ జెండాను అమలు చేయాలని చూస్తుందని మండిపడ్డారు. మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నియంత్రణ పాలన చేసిందన్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ బీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
చెంచులగూడ సీకా పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన గార్డ్స్ ప్లాటూన్స్ పరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్లు పాల్గొన్నారు. కడప జిల్లా గణతంత్ర దినోత్సవం రోజు కూడా యథేచ్ఛగా మాంసం విక్రయాలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసం అమ్మకూడదని మున్సిపల్ అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తారు వ్యాపారస్తులు. కొన్ని చోట్ల యథేచ్ఛగా దొంగచాటుగా చికెన్, మటన్, చేపలు అమ్మారు వ్యాపారస్తులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన రామవరం పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణలో ఎన్డీఏ కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ వేడుకలు అన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యమన్నారు. హైదరాబాద్ లక్టీ కపుల్లోని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అందరికీ స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. డీసీసీ కార్యాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. రైతన్నలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో నేతన్నలకు పని కల్పిస్తున్నామన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు పూర్తి నిషిద్ధం. దీనిని తూచా తప్పకుండా పాటించడమే రాజ్యాంగ స్ఫూర్తికి మనమిచ్చే గౌరవం. అది దేశభక్తికి చిహ్నం. అలాంటి గణతంత్ర దినోత్సవాన్ని కోనసీమ జిల్లా ప్రజలు అపహాస్యం పాలు చేశారు. అమలాపురం, ముమ్మడివరంలో మాంసం, చేపల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మాంసం విక్రయాలు జరపకూడదు, కానీ అవేం పట్టడం లేదు. అక్కడ కనీసం గణతంత్ర దినోత్సవాన్ని సైతం వ్యాపారస్తులు వదిలిపెట్టలేదు. కృష్ణా జిల్లాలో రిపబ్లిక్ డే నిబంధనల ఉల్లంఘన జరిగింది. పలు చోట్ల మద్యం, మాంసం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మద్యం, మాంసం అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఏం పట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి, ప్రజలకు నేటికి పూర్తి స్వాతంత్రం రాలేదని, ప్రజలకు కనీస అవసరాలు తీరిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి, ఇజ్రాయెల్కి స్వాతంత్రం 1947 ఆగస్టులోనే వచ్చిందని, నేడు ఇజ్రాయెల్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నామో ఆలోచించాలని కోరారు. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలోనే తిరుపతిని అగ్రగామ జిల్లాగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లుగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది కవాతు ప్రదర్శన, జాగ్లాల ప్రదర్శన, విద్యార్థుల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. భూపాలపల్లి జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కలెక్టర్ రాహుల్ శర్మ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.
ఆర్డీఓ పావని జెండా ఆవిష్కరిస్తూ ఉండగా జాతీయ జెండా కింద పడిపోయింది. మరో ప్రయత్నంలో కర్రకు జాతీయ జెండా కట్టి ఆర్డీఓ పావని ఆవిష్కరించబోగా తాడు తెగి కింద పడిపోయింది. తాడు తెగిపోవడంతో చేసేదేమీ లేక ఆర్డీఓ పావని పక్కన నిలబడిపోయారు. ఇది జాతీయ జెండా పట్ల సిబ్బంది నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలికొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 6 నూరైన ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ చేసినట్టుగా వివరించారు. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు జారీ ప్రారంభిస్తున్నామని, దీంతో లక్షలాది మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.